ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీకు తోడైయుండును, వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఈ మాటలు మోషే మామ అయిన యిత్రో అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీల వ్యాజ్యములు, ఇశ్రాయేలీల సమస్యలు దేవుని దగ్గరకు తీసుకెళ్ళు, ఆయన సముఖమందు వారి వ్యాజ్యములను పెట్టు అని చెప్పి ఆయన మోషేతో చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, నీ సమస్యలు ఎవరికి చెప్తా ఉన్నామండి? మన సమస్యలు చాలా సార్లు ఏదైనా సమస్యలో మనం ఉంటే, ఏదన్నా సమస్యకు పరిష్కారం కావాలంటే మనము మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తాము? మనకు తెలిసిన స్నేహితుల దగ్గరికో, బంధుమిత్రుల దగ్గరికో వెళ్తాం. కానీ ఈ రోజు నీ జీవితంలో సమస్య ఏదైనప్పటికీ కూడా నువ్వెవరి దగ్గరికొస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతదంటే, యేసయ్య దగ్గరికొస్తే నీకు పరిష్కారం దొరుకుతది. మోషే తను ఎంతో జ్ఞానవంతుడు, విద్యావంతుడు అయినప్పటికీ కూడా మోషే మామ ఏం చెప్తాడంటే, నువ్వు ఇశ్రాయేలీల సమస్యలన్నిటిని కూడా, ఇశ్రాయేలీల యొక్క వ్యాజ్యములు, డిస్ప్యూట్స్ అన్ని కూడా నువ్వెవరి దగ్గరికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే వీరి యొక్క వ్యాజ్యములు తీర్చాలంటే నీకు చాలా కష్టమవుతది. మన జీవితంలో మనుషులు మన వ్యాజ్యాలు, మనుషులు మన సమస్యలు తీర్చలేరండి. దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు మన సమస్యను తీరుస్తాడు. దేవుడు మన వ్యాజ్యములను తీరుస్తాడు. ప్రార్థన చేస్తున్నామా అండి? సమస్య వచ్చిన వెంటనే కృంగిపోతాం. లేకపోతే సమస్య వచ్చిన వెంటనే మనుషులు మనల్ని ఓదార్చాలని వారికి మన సమస్యలని చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. కానీ ఒక విషయం ఏంటి అనంటే, నీ సమస్య మనుషులకి చెప్తే నువ్వు కూడా బాధలో ఉన్నావని వారు సంతోషిస్తారే కానీ, నీ బాధను బట్టి వారెప్పుడు కూడా నీకు పరిష్కారం ఇవ్వరు. ఏమున్నాయి నీ సమస్యలు? నీ ఇంట్లో నీ వ్యాజ్యములు ఏమున్నాయి? లేకపోతే నీ జీవితంలో వ్యాజ్యములు ఏమున్నాయి? లేకపోతే నీ కుటుంబంలో వ్యాజ్యములు ఏమున్నాయి? వాటన్నిటిని కూడా నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తే ఆయన నీకు పరిష్కారం ఇస్తాడు. అంతేకాదు వారి వ్యాజ్యములే, నీ వ్యాజ్యములే కాదు, ఇతరులకున్న సమస్యలను కూడా నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు. యోబు జీవితంలో యోబు ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు యోబు ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా యోబు ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు యోబు సమస్యను తీరుస్తూ వచ్చాడు. యోబు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తూ వచ్చాడో వారి సమస్యను కూడా తీరుస్తూ వచ్చాడు. కాబట్టి నీ గురించి ప్రార్థన చేసుకోవడమే కాదు, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల వ్యాజ్యములు, ఇతరుల సమస్యలు కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యలను కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనుషుల దగ్గరికి పరిగెత్తద్దు. దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ ప్రతి సమస్యను తీర్చివేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.